నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 15th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలలో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ అభిషేకము, ఆయన వాగ్దానము, ఆయన కృప ఎప్పుడైతే మనతో ఉంటుందో, మనల్ని ఆయన దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా అభిషేకించి ఈ పరిచర్యలో దైవజనుడికి ఎలాంటి వరాలు, కృప ఇచ్చి బలపరిచి వాడుకుంటున్నాడో ప్రభు అంటున్నారు. ఇటు నా కుటుంబానికి, బిడ్డలకి, అలాగే ఆత్మీయమైన బిడ్డలకి, మీకు ఆయన అంటున్నారు, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటు ఉంచిన మాటలు నీ నోటు నుండి, నీ పిల్లల నోటు నుండి, నీ పిల్లల పిల్లల నోటు నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఈ కృప వాగ్దానాలు అందరికీ దేవుడు దయచేసి అందరినీ సాక్షులుగా, బలవంతులుగా, అనేకమైన ఆత్మల పట్టు జాలర్లుగా, ప్రభువు తిప్పేవారుగా, బలపరిచేవారుగా, అనేకులు నడిపించి దైవరాజ్యాలు బహుమానం పొందేవారుగా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అనేకులు బలపడి అనేకులు బలపరిచేవారుగా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం తోడ్పడేవారుగా దేవుడు చేయటానికి కృపావరాలు, తలాంతులు, వాక్చాతుర్యము, వాక్యపు జ్ఞానము ఇచ్చి మన కడుపులోంచి జీవజల నదిని ప్రవహింపచేయనట్లుగా ఆ కృపను అనుగ్రహించునుగాక. జ్ఞానాత్మ నింపునుగాక. బుద్ధి వాక్యమును దయచేయనుగాక. కృపను అనుగ్రహించి విశ్వాసం మనం బలవంతులుగా చేయనుగాక. ఆమేన్. తలాంతులు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం మనందరికి కావాలని ప్రతి ఒక్కరు ప్రేర్ చేయండి. దేవుడు అద్భుత రీతిలో అభిషేకించి ఆశీర్వదించి కృప చూపించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, నీ మీదనున్న ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ పిల్లల నోట నుండి, పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని చెప్పిన దేవా, పరిచర్యను దీవించండి, కృపావరాల చేత నింపండి, తలాంతులు ఇవ్వండి. ఇటు అన్ని వరాలు పొందాలా, ఇటు స్వస్థతా వరం పొందాలా, ఆత్మలు వివేచన వరం, ప్రవచన వరాన్ని పొందాలా, అటు భాషలు మాట్లాడి భాషలు అర్థం చెప్పే వరము కావాలా, అయా భాషలతో నేను స్తుతించి కనపరచాలా, కృప పొందాలి. అన్ని విషయాల్లో కూడా దీవెన పొందాలి. సహాయం ఇచ్చి నడిపించండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ పనిచేయనివ్వద్దు. ఇటు ఆత్మఫలం ఫలించాలి. ప్రేమ, సంతోషం, నేను ఆత్మఫలం విషయం ప్రతి ఒక్కరూ కూడా ఫ్రూట్ఫుల్గా మారాలా. పాపంలో పడిపోకూడదు, పెట్టినవ్వద్దు, చీకటి ఎక్కడ పనిచేయనివ్వద్దు. ఈరోజు ఆయన ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా గొప్ప చేయమని ఇవ్వండి. అనేకులు నడిపించండి. కొత్త వారిని తీసుకురండి, పాత వారిని మిస్కాలనవద్దు. అనేకులు దైవజనులుగా, మంచి నమ్మకమైన పరిచారకులుగా, ఆత్మీయులుగా, బలవంతులు సిద్ధపడాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి జయమునిచ్చి మహిమ చెందండి. కృపాక్షేమాలతో తోడించండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తుంది. మీరు గద్దించి మరణకరమైన వ్యాధి నుంచి విడిపించండి, సమస్య నుంచి విడిపించండి, శోధనను తప్పించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, దీవెనివ్వండి. అయా ఎగ్జామ్స్లో తోడై ఉండండి. రాసిన ఎగ్జామ్స్లో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృపాక్షేమాలు తోడగించండి. నాయన పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భాలను గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఎండ వేడిని తప్పించండి. చల్లటి వాతావరణం కూడా, మేఘాలు కూడా పంపించండి. అతివృష్టి లేదా అనావృష్టిగా ఉండనివద్దయ్యా. కృప చూపించి నీ కార్యాలు చేసి దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి మా ప్రతి పనులు తోడండి. అయ్యా పరలోకం ఇస్తానికి ఇక్కడ సిటీలో ఆయన మంచి స్థలాన్ని కూడా సిద్ధపరచండి. సర్కస్ గ్రౌండ్ ఇవ్వండి అయ్యా. ప్లీజ్ ఆ వానస్ మీరు మాట్లాడి గిఫ్ట్ ఇప్పించండి. కృప చూపించి కార్యాలు చేయండి. ఆయన కింద గార్డెన్స్ వాళ్ళని దీవించండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి. వెస్ట్ డిగ్రీ కాలేజ్ అక్కడ జరుగుతున్న ప్లేస్ అక్కడ కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వెడ్నెస్డే ఫాస్టింగ్ పీరియడ్ సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు. డోంట్ మిస్ ఇట్. పరిచారకులు ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే విశ్వాసులు కూడా రండి. మరింతగా బలపడతారు, దీవించబడతారు. అనేకులకి శుభార్త చెప్పొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, పరిచర్య చేయొచ్చు. స్ట్రెంథన్ అవుతావు తొట్టిల్లుకోకుండా కృపంతో. ఈ విషయాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. అనేకులు మిస్యూజ్ చేసుకుంటున్నారు. రండి, ప్రేరేపించబడితే దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిచారకులు ఎవ్వరు మిస్ కావద్దు.